రైట్, ఒక్కసారి నాతో పాటు మార్కు సువార్తలోకి వస్తారా? మార్కు సువార్త, మార్కు సువార్తలో 7వ అధ్యాయం అని ఉంటుంది. 7వ అధ్యాయంలో కొన్ని వచనాలని మీకోసం నేను చదువుతున్నాను. మొదటి నుంచి జాగ్రత్తగా ఆలకించండి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు జరిగినటువంటి, లేక ఆయన సంభాషించినటువంటి ఒక సంఘటన ఇక్కడ మనకి కనబడుతుంది. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను, శాస్త్రుల్లో కొందరును ఆయన యొద్దకు కూడి వచ్చి, ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడుగని చేతులతో భోజనం చేయుట చూచిరి. పరిసయ్యులను, యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే గాని భోజనం చేయరు. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనం చేయరు. ఇదియుగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించడివారు. అప్పుడు పరిసయ్యులను, శాస్త్రులను, నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయనను అడిగిరి. అందుకైన వారితో ఇలాగూ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. మరియు ఆయన, మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. నీ తల్లిదండ్రులను గనపరచవలనని తండ్రినైనను తల్లినైనను దూషించు వానికి మరణశిక్ష విధింపవలనని మోషే చెప్పిన కదా. అయినను మీరు, ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, నా వలన నీకు ప్రయోజనమగినది ఏదో అది కొర్బాను, అనగా దైవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైన్ను తల్లికైన్ను వారిని ఏమీ చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారం వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పెను. అప్పుడు ఆయన జనసమూహం మరలా పిలిచి తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. వెలుపలి నుండి లోపలికి పోయి మనిషిని అపవిత్రునిగా చేయగలిగినది ఏదీ లేదు, కానీ లోపలి నుండి బయలు వెలునవే మనుష్యుని అపవిత్రునిగా చేయునెను. ఆయన జనసమూహంను విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానం గురించి ఆయనను అడుగగా, ఇక్కడ ఆపుదాం మనం. చాలా అద్భుతమైనటువంటి వాక్య భాగం ఇది. మనం చాలాసార్లు ఇలాంటివి చదవం. ఎంతమంది చదివి ఉంటారు దీని గురించి? ఏమ్మా, నేను కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను మీ చర్చకు వచ్చిన దగ్గర నుంచి. మీరు ఎట్లున్నారంటే అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ అడిగారేంటి సార్ అన్న టైప్లో ముఖం పెడుతున్నారు. ఏమ్మా, అసలు బైబిల్ చదువుతారా? ఈ చర్చిలో ఉండేవాళ్ళు చదువుతారా? బైబిల్ చదువుతారా? ఎలా చదువుతారు బైబిల్ చెప్పండి నాకు. మిమ్మల్ని మీకు ముఖాలను చూస్తే నాకు అనుమానంగా ఉంది, అసలు మీరు బైబిల్ చదువుతారా అని. ఎలా చదువుతారు మీరు బైబిల్? ప్రతిదినం చదువుతారా? అప్పుడప్పుడు చదువుతారా? 40 రోజుల్లో చదువుతారా? ఎలా చదువుతారా? ఎవ్రీడే ఏమో బైబిల్ చదువుతారా? అంటే శరీరానికి ఒక భాష ఉంటుందమ్మా. దేవుడు శరీరం ఇచ్చింది ఎందుకంటే దీనికి ఒక భాష ఉంటుంది. ఈ భాష కూడా కరెక్ట్గా ఉండాలి. ఇదిగో ఇలా అన్నారనుకోండి చదువుతాను అని అర్థం, ఇలా అన్నారనుకోండి చదవను అని అర్థం. మీరు కొండపల్లి బొమ్మలాగా ఎలా అంటున్నారు అంటే నేనేం అర్థం చేసుకోవాలమ్మా మిమ్మల్ని? చెప్పండి, కరెక్ట్గా చెప్పండి. ప్రతిదినం చదువుతారా? ఏం చదువుతారు? కీర్తనలు, సామెతలు చదువుతారా? సువార్తలు చదవండి ముందు. సువార్తలు చదివితే ప్రభు అర్థమవుతాడు. ఆ తర్వాత పత్రికలు చదువుదురు. కానీ అర్థమైందా? కొంతమందికి ఒక ఉబలాటం ఉంటుంది, వాళ్ళు బైబిల్ పూర్తి చేసేయాలి సంవత్సరం అయ్యేటప్పటికి. బైబిల్ ఎంత పూర్తి చేసామని అడగడు ప్రభు వస్తే, ఎంత పాటించావు, ఎంత అర్థమైందని అడుగుతాడు.
అర్థం కాని దాని గురించి అడగడు. నీకు ఏమర్థమైందో అర్థమైన దాంట్లో ఎంత పాటించావో ఎంత ఆచరించావో అడుగుతాడు. అర్థం కాని పాట అడగడు. అర్థమైందమ్మా? మీరు స్కూల్ టీచర్ కాదు, డిసెంబర్ కల్లా సిలబస్ ముగించడానికి పరిగెట్టుకుంటా వెళ్ళి ఈ స్కూల్ టీచర్ వేషాల నుంచి బయటకు వచ్చేద్దాం మనం. ఓకేనా? మనము క్రైస్తవులం. ఇది ఎందుకు చదువుతామంటే దీన్ని వంట పట్టించుకోవాలి, వంట పట్టించుకొని దీన్ని పాటించాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. బైబిల్ చదవడం కూడా ఒక ఆచారం అయిందనుకోండి, అది చాలా ప్రమాదం. సరే, మీ దగ్గర నుంచి జవాబు ఎలాగో నాకు రావట్లేదు. మార్కు సువార్త 7వ అధ్యాయం ఎంతమంది చదివారు అంటే ఎవరేం చెప్పట్లేదు. బాగుంది. సండే స్కూల్ టీచర్స్ ఎవరైనా ఉన్నారమ్మా ఇక్కడ? సండే స్కూల్ కొంచెం చేతులు ఎత్తారా? సండే స్కూల్ టీచర్స్ 1 2 ఏమండి? ఇద్దరేనా? ఇద్దరు సరిపోతున్నారమ్మా సండే స్కూల్కి? ఓకే, నైస్. మీరన్నా చదవాలిగా కనీసం. మీరు చెయ్యెత్తట్లేదే, మరి వాళ్ళకేం చెప్తారు మీరు సిలబస్? సండే స్కూల్కి టెక్స్ట్ బుక్ ఏంటి? బైబిలేనా? వేరే బైబిల్ ఉందా మీ దగ్గర? ఈ బైబిలేనా? మరి నేను అదే మీతో మొత్తుకుండేది అదే. ఈరోజు క్రైస్తవంతో సమస్య ఏంటంటే వాక్యం చదవడం మానేశాం, అది సమస్య. కళ్ళు మూసుకొని మధ్యలో తీసి వాక్యం చదివేవాళ్ళు ఎంతమంది ఇక్కడ? కొంచెం వాళ్ళ చేతులు ఎత్తారా? పొరపాటును కూడా చేయకండి ఆ పని. దేవుణ్ణి ఎప్పుడు లాటరీ పద్ధతిలో తెలుసుకోలేరు. డోంట్ డూ దట్. నా ఈ వాక్య భాగంలో చాలా అంశాల గురించి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఆయన చెప్పదలిచింది ఏమిటంటే, ఒక ముక్కలో చెబితే ట్రెడిషనల్ క్రిస్టియానిటీతో జాగ్రత్త, అది ఆయన చెప్పదలిచింది. ట్రెడిషనల్ క్రిస్టియానిటీ అంటే ఏంటమ్మా? ఆచారబద్ధమైన, ముఖ్యంగా మతాచారాలతోటి జాగ్రత్త అని చెప్పాడు ఆయన. ఈ రోజున మీ ఒక్క చర్చే కాదు, మీ చర్చ గురించి నాకు తెలియదు, ఇప్పుడే కదా రావడం నేను. మీ ముఖం లేదో 2 రోజుల నుంచే పరిచయం నాకు. నా ముఖం నాకేం తెలుసు మీ గురించి. కానీ మన దేశంలో, మన 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా చర్చిలు ఇలాగే ఉన్నాయి. అంటే ఒక పద్ధతికి అలవాటు పడిపోయాం. ఈరోజు డినామినేషన్ బట్టి పద్ధతి ఉంటుంది. బ్యాప్టిస్టులకు ఒక పద్ధతి ఉంటుంది, పెంటికోస్టల్కి ఓ పద్ధతి ఉంటుంది, సిలోన్ పెంటికోస్టల్కి ఓ పద్ధతి ఉంటుంది, ఇండియన్ పెంటికోస్టల్కి ఇంకో పద్ధతి ఉంటుంది, ఇండిపెండెంట్ పెంటికోస్టల్కి ఇంకొక పద్ధతి ఉంటుంది. 3 పెంటికోస్టల్ కదా మనకి. తర్వాత లూథరన్కి ఓ పద్ధతి ఉంటుంది, సిఎస్ఐకి, మెథడిస్టులకి ఇంకో పద్ధతి ఉంటుంది, ఎల్ఈఎఫ్కి ఇంకో పద్ధతి ఉంటుంది. ఇది సమస్య. ఈరోజు ఏమైపోయిందంటే చర్చ్ అనే చట్రంలోకి మనం వెళ్ళిపోయాం. క్షమించండి నన్ను ఇలా మాట్లాడుతున్నందుకు. నేను మాట్లాడిన దాంట్లో దోషం ఉంటే మీరు నాకు చూపించవచ్చు. ఎందుకంటే వాస్తవాల్ని రీసెర్చ్ చేసి నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నా. సాధ్యమైనంత వరకు నాకు తెలిసినంత మటుకు, స్పృహలో ఉన్నంత మటుకు. వీలునామా రాసేటప్పుడు చెప్తారు, ఇది నా పూర్తి జ్ఞానంతో, పూర్తి స్పృహలో, పూర్తి స్వేచ్ఛతో నేను రాస్తున్న వీలునామా అంటారు చూసావా, అలాగ మాట్లాడుతున్నా నేను. అయినా దోషం ఉంటే మీరు నాకు చూపించవచ్చు. సంఘాల్లో ఈరోజు పరిస్థితి ఏమిటంటే ఆ చర్చ్ అనే చట్రంలోకి మనం వెళ్ళిపోయాం. క్రీస్తు నెమ్మదిగా ఎగిరిపోయాడు, ఈ చర్చి పద్ధతులు వచ్చేసినాయి. రావడం వల్ల మనకేమైపోయిందంటే, ఇదిగోండి ఇలాంటి పితృ పారంపర్యాచారాలు. పరంపర అంటే తెలుసా మీకు? ఏంటమ్మా పరంపర అంటే ఏమిటి? మీకేం తెలుగు రాదు. నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు ఈ ప్రసంగానికి ముందు ఒక తెలుగు క్లాస్ తీసుకొని ఆ తర్వాత ప్రసంగం చేయాలనిపిస్తుంది. నాకే ఆ అవకాశమే లేదు. ప్రభాకర్ గారు, అవకాశం లేదు. పరంపర అంటే ఏమిటి? పరంపర అంటే పరపర చెంపడం కాదు. ఏమ్మా? ఒకరి తర్వాత మరొకరికి, ఓ తరం తర్వాత మరొక తరానికి, ఓ బ్యాచ్ తర్వాత ఇంకో బ్యాచ్కి ఓ పద్ధతి కంటిన్యూ అయిపోతుంది. దాన్ని పరంపర అంటారు.
దీన్నే గాంధికంలో ఏమన్నారంటే పితృపారంపర్యాచారము. అంటే మన తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు ఎవరో స్టార్ట్ చేస్తారు. ఆ స్టార్ట్ చేసింది 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. మనం ఎంత ట్రెడిషనల్ క్రిస్టియన్స్ అంటే అప్పుడప్పుడు నన్ను కొంతమంది మీటింగ్స్కి పిలుస్తారు. ఈ మీటింగ్స్కి పిలిచినప్పుడు అయ్యా ఈ తేదీ కుదరదు, ఆ పక్కన ఇంకో 2 తేదీలు ఉంటాయి కదా, అప్పుడు వస్తాను కావాలంటే, మీకు నేను కావాలంటే. నేను ఆల్రెడీ బ్లాక్ అయిపోయాను ఈ తేదీలో. వాళ్ళు 4, 5, 6 అడిగితే కాదు నేను 8, 9, 10 వస్తానంటే చచ్చినా వద్దంటారు వాళ్ళు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి అంట 4, 5, 6 తారీఖుల్లోనే పెడుతున్నారట. దీన్ని ఏమంటారు? దీన్నే పరంపర అంటారు అనమాట. దాంట్లో ఇరుక్కుపోయారు వాళ్ళు. అది సమస్య. మొన్న ఈ మధ్య ఈ కరోనా సందర్భంలో కొన్ని కుదరలేదు. మొన్న ఎలక్షన్ అప్పుడు కొంతమంది పాపం మీటింగ్లు పెట్టుకోలేకపోయారు, ఎందుకంటే ప్రచారం కూడా చేసుకోవడానికి వీలు లేదు. కానీ అప్పుడే మీటింగ్లు పెట్టుకోవాలి, ఎందుకంటే పరంపర. ఏదేమైనా 100 మంది వచ్చినా, అంతకుముందు 2000 వచ్చేవాళ్ళు, ఇప్పుడు 100 మందే వస్తారు. పర్లేదు, నేను 1000 మందికి సువార్త చెప్పను, 100 మందికే చెప్తాను. కానీ ఆ తేదీల్లోనే సువార్త బహిరంగ సభలు జరగాలి. దీన్నే ట్రెడిషనలిజం అంటాం అన్నమాట. ఈరోజు ఇది రాజ్యం వెళ్తుంది సంఘాల్లో. యేసుక్రీస్తు వారు కొన్ని లక్షణాలు చెప్పారు. ఎవరైతే ఈ ట్రెడిషనలిజంకి లోనైపోతారో వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉంటాయట. ఏమిటి ఆ లక్షణాలు? నెంబర్ 1, వాళ్ళు చాలా షాలోగా ఉంటారు. ట్రెడిషనల్ క్రిస్టియానిటీ ఈజ్ షాలో, అంటే పైన పటారంలాగా, లోన లోటారంలాగా ఉంటుంది. లోనేముండదు. మీరు ఈరోజు చూడండి, ఏ సంఘంకైనా మీరు వెళ్ళండి, ఆరాధన అద్భుతంగా ఉంటుంది. కానీ సోమవారం నుంచి శనివారం దాకా వీళ్ళు ఎంత గొప్ప ఆరాధకులో మీకు అర్థమైపోతుంది. వాళ్ళు వెంటనే ఇంటికి వెళ్ళండి, వాళ్ళతో పాటు క్యాంటీన్కి వెళ్ళండి, వాళ్ళతో పాటు కాలేజ్కి వెళ్ళండి, వాళ్ళతో పాటు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళండి. వాళ్ళు ఎంత గొప్ప ఆరాధకులో మీకు అర్థమైపోతుంది. వాళ్ళతో పాటు వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళండి, ఇంట్లో ఎలా ఉంటారో చూడండి. లోపల ఉండదు క్రైస్తవం. ఆ ఆదివారం వచ్చినప్పుడు మాత్రం, సంఘానికి వచ్చినప్పుడు మాత్రం అద్భుతమైన పాటలు. అసలు కొన్నిసార్లు ఎంత శ్రావ్యంగా పాడతారో, ఎంత భావగర్భితంగా పాడతారో. అసలు ఆ ముఖం కానీ మనం వీడియో తీస్తే భక్తికి పెట్టింది పేరు ఈ అమ్మాయి అన్నట్టుగా ఉంటారన్నమాట. మళ్ళీ ఇంట్లో చూడాలి, మళ్ళీ వీడియో తీయాలి ఈ అమ్మాయిని. నిజమైన ఆరాధకుడు ప్రభుతో గడుపుతాడా, సెల్ ఫోన్తో గడుపుతాడా ఎక్కువ? పోనీ సెల్ ఫోన్లో ప్రభువునే చూస్తున్నారంటే చూడరు. నానా చెత్త, నానా కచడ అందులో వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. చెత్త చెదారం, రబిష్, గార్బేజ్. యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే, అయ్యా పరిసయ్యులారా, మీతో ఒక సమస్య ఉంది. మీ ట్రెడిషనలిజంతో ఒక సమస్య ఉంది. మీ సంప్రదాయ ఈ పద్ధతుల్ని మీరు పైకెత్తి పెడుతున్నారు. ఈ ఎత్తిపెట్టడంలో మీరేమనుకుంటున్నారంటే, మీరు బయట నుంచి లోపలికి వెళ్ళేదేదో అపవిత్రం చేస్తుంది అనుకుంటున్నారు మీరు. అందుకని మీరు నా శిష్యులు చేతులు కడగట్లేదేంటి, నా శిష్యులు కాళ్ళు కడగట్లేదేంటి, నా శిష్యులు ఇలాగ నీళ్లు చల్లుకోవట్లేదేంటి, మేము భోజనం చేసినట్టు మీ శిష్యులు భోజనం చేయట్లేదేంటి, ఇలా అడుగుతున్నారు మీరు. కానీ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇదంతా ఈ బాహ్య సంబంధమైన ఆచారాలు లోపలి మనిషిని ఎఫెక్ట్ చెయ్యవు. అది ఆయన చెప్పదలిచింది. ఈ బాహ్య సంబంధమైన ఆచారాలు లోపలి మనిషిలో పరివర్తన తీసుకురావు, మార్పు తీసుకురావు. అందుకే ఏమన్నాడంటే, హృదయము ఇది అసలైంది, దాన్ని తాకాలి, దాన్ని శుభ్రం చేయాలి. నరహత్య, వ్యభిచారం, అపవిత్రతలు, కాముకత, దురాశలు, నువ్వు ఏ పేరన్నా చెప్పు, అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? దిల్సే. దిల్సే. ఇదే ప్రాబ్లం.
కాబట్టి అది జాగ్రత్త. ట్రెడిషనలిజం ఏం చెప్తుంది? బయట బాగుంటే చాలు. అందుకనే చూడండి, కొన్ని చర్చెస్లో వాళ్ళు డ్రెస్ స్పెషల్గా వేసుకుంటారు. ట్రెడిషనలిజం అదే చెప్తుంది. డ్రెస్ వైట్గా ఉండాలా, హృదయం వైట్గా ఉండాలా? అది అది కదా. యేసు ప్రభు ఇప్పుడు ఏం చెప్పాడా? ఈ డ్రెస్సే వేసుకోవాలని చెప్పలా. పాపం ఆ అబ్బాయిలాగా గడ్డం పెంచుకుంటే తప్పు, ఈయనలాగా క్లీన్ షేవ్ చేసుకోవాలి. ఈయన బిలీవర్, ఆయన లోకస్తుడు. యేసు ప్రభు దాన్ని ఖండించాడు. అయ్యా, పైన చూడకండి, లోతుగా వెళ్ళదు ట్రెడిషనలిజం. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఎంతకాలం నుంచి వస్తున్నారు ఈ చర్చికి మీరు? ఎంత లోతుగా వెళ్ళింది మీ క్రైస్తవం? ఎంత లోతుగా వెళ్ళింది మీ భక్తి? సాధారణంగా ఒక క్లాస్ రూమ్లో మేము పాఠాలు చెప్తాం కదా, లెక్చరర్స్ కదా. క్లాస్ రూమ్లో క్లాస్ ఇలాగైనా ఉంటుంది, లేకపోతే ఇలాగైనా ఉంటుంది. మీ క్లాస్ ఏంటంటే నాకు మెడ నొప్పి వచ్చేలాగా ఉంది. కొంతమంది పైకి ఎక్కారు, కొంతమంది మరీ కింద ఉన్నారు. ఎటు చూడాలో తెలియట్లేదు నాకు. అందుకని పాపం ఆ పెద్దవాళ్ళని చూడకపోతే ఏమనుకోకండి అమ్మా, మీరు నా మనసులో ఉన్నారు. చూడలేకపోతున్నా మిమ్మల్ని, అంతే. ఎందుకంటే అలాంటి అద్భుతమైన స్థానంలో కూర్చున్నారు మీరు, అందువల్ల మిమ్మల్ని చూడలేకపోతున్నారు, మెడ నొప్పి వచ్చేస్తుంది. కానీ మీరు నా మనసులో ఉన్నారు, మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని కూడా మాట్లాడుతున్నాను. ఏమో చెప్పండి నాకు, ఎంత లోతుంది మీ భక్తి? ట్రెడిషనల్ క్రిస్టియానిటీ తోటి ప్రాబ్లం ఏంటంటే, ఈ ఆచారబద్ధమైన క్రైస్తవంతో ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు కేవలం ఆచారాలను మాత్రమే పాటిస్తారు. అందులో ఒక ఆచారం ఏంటో చెప్పనా? 40 రోజులు. ఈ ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది? మీకు మొదటి రోజు చెప్పాను నేను, ఇక్కడి నుంచి రాలా. అసలు విషయం చెప్పనా మీకు? మొదట్లో కొన్ని సంఘాలు ఉండేవి, వాళ్ళు క్రిస్మస్ చేసేవాళ్ళు కాదు, గుడ్ ఫ్రైడే చేసేవాళ్ళు కాదు, 40 రోజులు చేసేవాళ్ళు కాదు. కొన్ని సంఘాలు మట్టుకే గుడ్ ఫ్రైడే, క్రిస్మస్, ఈస్టరు, 40 రోజులు, మట్టల ఆదివారం, పామ్ సండే చేసేవాళ్ళు. కానీ కాలక్రమంలో ఏమైందంటే, ఈ ట్రెడిషనలిజము ఎంత బలమైందంటే అది వేరే సంఘాలకి పాకింది. పాకి ఈరోజు ఒక ఊర్లో 100 సంఘాలు ఉంటే దాదాపు 90 సంఘాలు ఇందులోకి, ఈ చట్టంలోకి వెళ్ళిపోయినాయి. ఎందుకు వెళ్ళిపోయినాయని మీరు నన్ను అడుగుతారా? చాలా కారణాలు ఉంటాయి. మనోళ్ళు అక్కడికి వెళ్ళిపోతారేమో అని అదొక కారణం కావచ్చు, లేకపోతే మనము పెడితే ఏం పోయే అని ఒక కారణం కావచ్చు. బాగానే ఉంది కదా, 40 రోజులు ఉపవాసం ఉంటే మంచిదే కదా అని పెడితే అదొక కారణం కావచ్చు. కానీ లోతుకెళ్తుందా అది అనేది ప్రశ్న. దాదాపు 4వ శతాబ్దం నుంచి ఇప్పటిదాకా ఈ 40 రోజులు మీకు చెప్పాను నేను. 4వ శతాబ్దం అంటే 400 సంవత్సరాలు తీసేస్తే 2000లో 1600 సంవత్సరాల నుంచి ఈ 40 రోజుల లెంట్ జరుగుతుంది. మార్పు ఏమైనా వచ్చిందా? ఈ 40 రోజుల్లో ఏమైనా మీరు రూపాంతరం చెందినటువంటి క్రైస్తవులుగా ఏమైనా మారుతున్నారా? 41కి వచ్చేటప్పటికి. పోయిన ఏడాదండి మా అబ్బాయి చాలా భయంకరంగా తిరుగుతుండేవాడండి. కానీ మొన్న 40 రోజుల్లో మా అబ్బాయి ఒక్కసారిగా మారిపోయాడండి. ట్రెడిషనలిజంతో ప్రాబ్లం ఇదే, అది లోపలికి వెళ్దాం, అది పైన మాత్రమే. అది ఎలాంటిదంటే, మన ఇంటికి అప్పుడప్పుడు చుట్టాలు వస్తారు, వాళ్ళు అది చెప్పా పెట్టకుండా వస్తారు అనుకోండి. మనం సడన్గా వాళ్ళని ఇప్పుడే వస్తానని చెప్పి లోపలికి వెళ్ళి బెడ్ గబగబా సర్దేసి కొత్త దుప్పటి వేసేసి ఆ బట్టలు ఈ బట్టలు అని చెప్పి లోపలికి కుక్కేసి ఆ కిందున్న కాగితాలు గీతాలని బెడ్ కిందకు తోసేసి ఒక చక్కటి దుప్పటి వేసేసి రండి 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 అంటాం మనం. అట్లా ఉంటుందన్నమాట ట్రెడిషనల్ క్రిస్టియానిటీ. అర్థమైందమ్మా? మీకు అర్థమైపోయి ఉంటుంది డెఫినెట్గా. అది ఆ దుప్పటి తీయాలి,
అప్పుడు ఉంటుంది. ట్రెడిషనల్ క్రిస్టియానిటీ తోటి చాలా కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి. చర్చ్ అసలు మిస్ అవ్వరు, రెగ్యులర్గా వస్తారు. తర్వాత రొట్టె ద్రాక్షరసం కూడా మిస్ అవ్వరు. చాలా క్రమంగా ఉంటారు వాళ్ళు. వాళ్ళని చూస్తే మనం అనుకుంటాం చర్చిలో ఎంత క్రమశిక్షణో అనుకుంటాం మనం. వాళ్ళ వంటగదిలోకి వెళ్ళి చూడాలి అంట్లు ఎలా ఉంటాయో, వాళ్ళ బాత్రూంలోకి వెళ్ళి చూడాలి బాత్రూమ్ ఎంత శుభ్రంగా ఉంటుందో, ఇంకా వాళ్ళ హృదయంలోకి వెళ్తే అది ఇంకెంత శుభ్రంగా ఉంటుందో. క్రైస్తవము పైన పటారం కాదు. యేసుప్రభు ఎక్కడికి వస్తానన్నాడు? ఎక్కడికి వస్తా అన్నాడు? హృదయంలోకి వస్తా అన్నాడు. ఎందుకు హృదయంలోకి వస్తా అన్నాడు ఆయన? అసలు హృదయంలోనే అన్ని తిష్ట వేసుకొని కూర్చున్నాయి. లోకమంతా వచ్చి హృదయంలో తిష్ట వేసుకొని కూర్చుంది. అందుకని ఆయన హృదయంలోకి వస్తానన్నాడు, ఆ హృదయాన్ని శుభ్రం చేయడానికి. నిజంగా ఆయన హృదయంలోకి వస్తే అప్పుడు ట్రెడిషనలిజంలోంచి బయటకు వస్తాం. అది మారు మనసు అంటే. ఒక నిజమైన క్రైస్తవుడు, క్రైస్తవురాలు పాస్టర్ గారి కోసం బ్రతకదు, సంఘస్థుల కోసం బ్రతకరు, రహస్యంలో కూడా క్రీస్తు కోసమే బ్రతుకుతారు. వాళ్ళ క్రైస్తవం ఎక్కడి నుంచి వస్తుంది? దిల్సే, లోపల నుంచి వస్తుంది. వాళ్ళు 40 రోజుల్లో ఎలా ఉంటారో 41వ రోజు కూడా అలాగే ఉంటారు. వాళ్ళు ఆదివారం ఎలా ఉంటారో మంగళవారం కూడా అలాగే ఉంటారు. వాళ్ళు కరోనాలో చర్చికి రాలేకపోయినా వాళ్ళు దేవునితోటే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడి నుంచి కనెక్షను ఆయనతోటి. ఒకవేళ మీరు చాలా కాలం నుంచి సంఘానికి వస్తూ అన్ని కార్యక్రమాల్లో చాలా హుషారుగా పాల్గొంటూ చాలా మంచి అబ్బాయి, చాలా మంచి అమ్మాయి అని పేరు తెచ్చుకుంటూ క్రీస్తు లోపలికి వెళ్ళలేదనుకోండి, క్రైస్తవం లోపలికి ఇంకలేదనుకోండి, జాగ్రత్త, జాగ్రత్త. రేపు ప్రభు వచ్చినప్పుడు మీరెవరో నాకు తెలియదు అంటాడు ఆయన. టేక్ కేర్. అదే ప్రభు చెప్పదలిచాడు. పరిసయ్యులారా, శాస్త్రులారా, మీరు నేర్పిస్తున్నటువంటి మతం పైన పటారం మతం. నేను స్థాపించే ఈ తత్వం లోపలికి సంబంధించింది. అందుకనే నా శిష్యులకి ఈ పితృపారంపర్యాచారాలు పట్టవు. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళక ముందు ఒక ప్రశ్న అడగాలి మిమ్మల్ని. ఏమిటంటే, ఈ ఆచారాలు సరే, క్రైస్తవ ఆచారాలు సరే, అన్ని ఆచారాలు కూడా పాటిస్తున్నారా? పెళ్ళప్పుడు, పేరంటం అప్పుడు, ఏమండి, పోయినప్పుడు, ఎవరైనా పోయిన తర్వాత కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఇవేవి పాటించను నేను అనే క్రైస్తవుడు ఎవరైనా చేతులు ఎత్తారండి? స్త్రీ ఆర్ పురుష్? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇందాకెవరు నేను పొద్దున అడుగుతుంటే వెనక ఎవరో పాష గారు ఎత్తారంటే చెయ్యి. 2-3కి అమ్మాయిని ఇస్తారా, పిల్లని ఇస్తారా అంటే ఆయనకి నేను చాలా థ్యాంక్స్ చెప్పాను. ఆయన ఎత్తారని తెలియదు నాకు. ఇక్కడ లేరు కానీ అక్కడ ఉన్నాడు ఒక ఆయన, దేవునికి స్తోత్రం. అక్కడ ఉన్నారు ఒక ఇద్దరు. ఆచారాలతో జాగ్రత్త. మా అమ్మగారి ఫ్యూనరల్లో నేను ఒక మాట చెప్పాను. చర్చ్ అంతా నిండిపోయింది, బయట కూర్చున్నారు. నా స్నేహితులు, నా బంధుమిత్రులు అంతా వచ్చారు నన్ను ఆదరించడానికి. మా కాలేజ్ ప్రిన్సిపల్ గారు కూడా వచ్చారు. నేను ఒక మాట చెప్పాను. నేనేమన్నానంటే, ఇదే ఆఖరి మీటింగ్, ఇక్కడ నుంచి బరియల్ గ్రౌండ్కి వెళ్తాం. బరియల్ గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత ఆమెను భూస్థాపితం చేస్తాం. ఎవ్వరు మా ఇంటికి రావద్దు, అక్కడ దీపం పెట్టాం. నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ బకెట్ పెట్టాం, నీళ్లు కడుక్కోవాల్సిన, చేతులు కాళ్ళు కడుక్కోవాల్సిన పని లేదు. లేదు నేను బరియల్ గ్రౌండ్కి వచ్చి మీ ఇంట్లో దీపమే చూడాలి, లేదా మీ ఇంట్లో బకెట్లో నీళ్ళల్లోనే నేను కాళ్ళు కడుక్కోవాలి అనుకుంటే మీరు బరియల్ గ్రౌండ్కి రావద్దు. ఇది మొదలుకొని మళ్ళీ ప్రభు వచ్చేంత వరకు, నేను ఈ భూమిని విడిచి వెళ్ళిపోయేంత వరకు మా అమ్మగారి పేరిట జ్ఞాపకార్థ కూడికలు జరగవు.
2012లో చనిపోయారు, ఇంతవరకు లేవు. చెప్పేశాను. ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారు, పాపం ఈ మరణం కోసం వచ్చిన వాళ్ళు ఉండాలో వెళ్ళాలో తెలియదు వాళ్ళకి, మనల్ని అడగలేరు, వెళ్ళొస్తామని చెప్పలేరు కదా. వెళ్ళొస్తామని చెప్తే మళ్ళీ మరణంకి వస్తామని కదా పాపం అర్థం. ఎన్ని బాధలో. అందుకే ముందే చెప్పేస్తే గొడవ లేని పని, బస్సు ఎక్కటే వెళ్ళిపోతారు చర్చి దగ్గర నుంచి. ఆచారాలతో జాగ్రత్త. కొంతమంది ఏమనుకుంటారంటే ఈ ఆచారాలు పాటించకపోతే ఏదో అనర్థం వచ్చి పడుతుంది. మీకు దానికి ఆన్సర్ ఇచ్చేసాను మొన్నే. యేసుప్రభు వారు వీటన్నిటినీ జయించేశారు. ఈ క్రైస్తవం నుంచి మనం బయటకు రావాలి. యేసుక్రీస్తు వారు ఇంకా ఏం చెప్తున్నారో చూడండి. ట్రెడిషనల్ క్రిస్టియానిటీ ఈజ్ నాట్ వర్డ్ సెంట్రిక్. అది వాక్యానుసారంగా వాక్య కేంద్రితంగా ఉండదట. పితృపారంపర్యాచారాలని నెత్తిన పెట్టుకుంటారట, నెత్తిన పెట్టుకొని ఊరేగుతారట. ఈ ఊరేగడంలో, ఈ నెత్తిన పెట్టుకోవడంలో, వాటికి పెద్దపీట వేయడంలో దేవుని వాక్యానికి, దేవుని ఆజ్ఞలకి ఏం చేస్తారు? నీళ్ళు వదిలేస్తారు. దేవుని వాక్యాన్ని చూడరు. మీరు ఎప్పుడైనా జ్ఞాపకార్థ కూడికి పెట్టేటప్పుడు దేవుని వాక్యాన్ని ఎప్పుడైనా తరచి చూసారా? పెట్టవచ్చునా లేదా అని. మీరు ఎప్పుడు, ఎందుకు మన పెళ్ళిళ్ళు ఎప్పుడు ఒకే టైంలో ఉంటాయి? కొన్నిసార్లు ఇంకో పెళ్లి కూతురు బయట వెయిట్ చేస్తూ ఉంటుంది, ఆ రోజు చేసుకోవాలి. మనమేం ఇంగ్లీష్ క్యాలెండర్ ఫాలో అవుతాం, పెళ్ళికి మాత్రం తెలుగు క్యాలెండర్ ఫాలో అవుతాం. అమావాస్య రోజు ఎప్పుడైనా పెళ్లి చేసుకున్నారా? ఈ ఆచారాల కోసమట మనం ఏం చేస్తాము? యేసుప్రభు వారు ఏమంటున్నారు? మీరు దేవుని ఆజ్ఞల్ని నిరర్థకం చేస్తారు, దేవుని వాక్యానికి విలువ లేకుండా చేస్తారు. మీరు ఇక్కడ ఏం చేస్తారు? పాస్టర్ గారు మాట్లాడుతుంటే ముసుకేసుకొని, ఇంకా మనకి మించిన వాళ్ళు లేరు, ఎంత భక్తిపరులుగా వింటారో, మళ్ళీ బయటికి వెళ్ళి అవి చేస్తుంటారు. నేను క్యాథలిక్ కాలేజీలో పనిచేసేటప్పుడు క్యాంటీన్కి వెళ్ళాం టీ తాగుదామని, మా స్టాఫ్ అందరం కలిసి ఇంటర్వెల్ టైంలో. మొత్తం ఒక డజన్ మంది ఉంటాం మేము. మాట్లాడుకుంటూ ఉంటే ఆ క్యాంటీన్ నడిపే ఆవిడ ఓ ప్రశ్న అడిగింది మమ్మల్ని. అయ్యా, మొన్న ఈ మధ్య మా అపార్ట్మెంట్లో మీ వాళ్ళ పెళ్ళి ఒకటి జరిగింది. అవునమ్మా. ఆ పెళ్ళిలో అన్నీ మా ఆచారాలే ఉన్నాయ్యా, పటం ఒక్కటే యేసుప్రభుది ఉందంది. ఒక హైందవురాలు అడిగిన ప్రశ్న. అన్నీ మా ఆచారాలే ఉన్నాయ్యా, పటం ఒక్కటే యేసుప్రభు వారిది ఉంది అని ఆవిడ ఒక అద్భుతమైన ప్రశ్న వేసింది మమ్మల్ని. మీకు మాకు ఏంటి తేడా అంది. ఏంటి తేడా? పటమే. ఇదేనా నీ క్రైస్తవం? క్రైస్తవుడు వాక్యానికి పెద్దపీట వేస్తాడు. వాక్యానికి ఎదురొచ్చే ఎంత పెద్ద ఆచారమైనా, సమాజం ఏమనుకున్నా ఎదురెళ్ళి నిలబడతాడు. ఎందుకని పొద్దున్న నేను 2 3 గురించి అడిగినప్పుడు మీరు కిమ్మనకుండా ఉండిపోయారు? అదే మీకు అర్థం కాలేదా? 2 3 అని, సైకిల్ రిక్షా అని, ఈనాడు జ్యోతి అని, లేక సాక్షి అని, రకరకాల పేర్లమ్మా. ఎమ్మెల్యే ఎండి అని, డాక్టర్లు లాయర్లని, రకరకాలు. ఇంకా అర్థం కాలేదమ్మా? అర్థమైందా? 2 అక్షరాల కులం ఒకటి ఉందమ్మా, 3 అక్షరాల కులం ఇంకోటి ఉందమ్మా. ఈ 3 అక్షరాల కులంని డాక్టర్లు అంటారు, ఈ 2 అక్షరాల కులంని లాయర్లు అంటారు. పాపం చిన్నప్పుడు మాకు తెలిసిన ఆయన వాళ్ళ సిస్టర్ ఒక ఆవిడ ఏసీ కాలేజీలో గుంటూరులో చదువుతుంది. పాపం ఆవిడకి కులాల సంగతి ఏం తెలీదు. కాలేజీలో చేరింది అమాయకంగా. ఆ పక్కన వాళ్ళు అడిగారు, మరి డైరెక్ట్గా అడిగితే బాగుండదు కదా,
మనంతా ఇండైరెక్ట్ బ్యాచే కదా భారతదేశంలో. అడిగారు, మీరు డాక్టర్లా లాయర్లా అని అడిగారు. పాప మా అమ్మాయికి ఏం తెలియదు, డాక్టర్లు అంటే తెలీదు, మీ బ్యాచే లాయర్లు అంటే తెలియదు. అమ్మాయి ఆలోచించింది, వాళ్ళ నాన్నగారు ఇంజనీర్ అనమాట, మేము ఇంజనీర్లు అంది అమ్మాయి. ఈ చుట్టుపక్కల ఉన్న క్లాస్మేట్స్, ఇదేం కులం రా బాబు, మనకు తెలియని కులం, ఇంజనీర్ అంటుంది ఏంటి. పాపం తెలుసుకుంటాడుగా 6 నెలలు పట్టింది వాళ్ళకి. మీరు ఎందుకు మాట్లాడలేదు? కులం వాక్య వ్యతిరేకం. మీరు కులం ప్రకారం పెళ్లి చేసుకుంటారా, వాక్యం ప్రకారం పెళ్లి చేసుకుంటారా? అది ముఖ్యం అక్కడ. ప్రతి పెళ్లిలో కష్టాలు ఉంటాయమ్మా, కానీ వాక్యానుసారంగా పెళ్లి చేసుకుంటే మీ కష్టాల మధ్య దేవుడు ఉంటాడు. మీరు లోకానుసారంగా పెళ్లి చేసుకుంటే మీ కష్టాలు వచ్చినప్పుడు ఆయన కనపడ్డు. ఎందుకంటే మీరు పెళ్లిలో ఆయనకి పేట వేయలేదు కదా, అది సమస్య. ఆచారబద్ధమైన క్రైస్తవ్యానికి వాక్యంతో పని లేదు, లోకంతోనే పని. లేదా ఇక్కడ ఇంకో మాట అంటున్నారు యేసుక్రీస్తు వారు, చాలా క్లుప్తంగానైనా అద్భుతంగా చెప్పారు ఆయన. మనుషులు కల్పించిన పద్ధతులు. ఏమన్నారు ఆయన? మనుషులు కల్పించిన పద్ధతులు. ఇదేంటిది మీ చేతిలో ఉన్న పుస్తకం? ఇదేంటి? మనుషులు కల్పించిందా ఇది? కాదు, అది తేడా. పేతురు రాస్తూ వాక్యం గురించి ఒక మాట చెప్పారు ఆయన తన పత్రికలో. ప్రవచనము ఒకడి ఊహ వలన పుట్టదు. మనుషుల కల్పితం కాదు వాక్యం, దేవుడు సాక్షాత్తు రాయించాడు దీన్ని. ఇది సత్యం. మనుషులు కల్పించింది ఒక పక్కన, దేవుడు చెప్పింది ఒక పక్కన పెడితే దేనికి ఓటేయాలి మీరు? ఈ రెండిటికి క్లాష్ వస్తే, క్లాష్ రానంత వరకు ఓకే, క్లాష్ వచ్చింది అనుకోండి దేనికి ఇవ్వాలి మీరు? బైబిల్లో మాట ఉంది, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. మీరు దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి మనుషులు కల్పించిన పద్ధతుల వెంట పోతే మీరు కొట్టుకుపోతారు. ఇక్కడే కాదు, ఈ లోకంలోనే కాదు, రేపు ఆ లోకంలో కూడా మీరు కనపడరు. అది కదా ప్రాబ్లం. సో క్రైస్తవం ఎలా ఉండాలి? పైన పటారంగా ఉండకూడదు, లోపలి మనిషికి సంబంధించింది క్రైస్తవం. క్రీస్తు తత్వాన్ని పునికి పుచ్చుకోవడమే క్రైస్తవం. క్రీస్తు తత్వాన్ని నా లోపలి మనిషి పునికి పుచ్చుకోవాలి, క్రీస్తును సొంతం చేసుకోవాలి. లోపలి మనిషి క్రీస్తులా మారినప్పుడే నేను క్రైస్తవుణ్ణి. క్రైస్తవం బయటి మనిషికి సంబంధించింది కాదు. రెండవది, క్రైస్తవం మానవ కల్పిత పద్ధతుల్ని పెద్దగా చూడదు, వాక్యాన్ని నెత్తిన పెట్టుకుంటుంది, వాక్యానికి పెద్దపీట వేస్తుంది, వాక్యానికి ప్రథమ స్థానం ఇస్తుంది, వాక్యానికి విరుద్ధమైన ప్రతిదాన్ని ఎదిరిస్తుంది ఆ క్రైస్తవం. ట్రెడిషనల్ క్రిస్టియానిటీ తోటి మరొక ప్రాబ్లం ఉంది. అదేంటంటే ట్రెడిషనల్ క్రిస్టియన్స్ ఆర్ మెన్ ప్లీజర్స్. వారు మనుషుల మెప్పు కోసం చూస్తారు, మనుషుల మెప్పు కోసం చూస్తారు. అసలైన క్రైస్తవం దేవుణ్ణి మెప్పించడానికి చూస్తుంది. ఎందుకు కొన్ని ఆచారాలు చేస్తాం మనం చెప్పండి? నేను సింపుల్గా కొన్ని విషయాలు చెప్తాను మీకు అర్థం కావడానికి, మీ కపాలానికి అందడానికి నేను కొన్ని విషయాలు చెప్తాను. పెళ్ళి సింపుల్గా చేసుకోవచ్చు కదా, ఎందుకు అంత హడావిడిగా చేస్తారు పెళ్ళి? జనం ఏమనుకుంటారో? ఎస్ సార్ నో? యథార్థంగా చెప్పండి నాకు, అంతేనా? నీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వు వేసుకుంటే అది వేరే విషయం. లోన్ తీసుకొని అప్పు చేసి అవసరమా? అవసరమే. భారతదేశంలో పెళ్ళి అంటే
పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బట్టలు కొడుకుంటే సరిపోద్ది కదా. కానీ ఎవరెవరికి పెట్టాలి బట్టలు? ఏమ్మా, ఇదే ఆచారంతో సమస్య ఇదే. మా ఇంట్లో పెళ్లి చేసుకునేటప్పుడు మా తమ్ముడికి మా చెల్లికి, నేను ఈ మధ్య చేసుకున్నానండి, ఈ గొడవ అంతా ఎందుకని. నేను కూడా చాలా సింపుల్గా చేసుకున్నాను. అదే మా ఆవిడ బాధపడుతుంటుంది, మరీ సింపుల్గా చేసేసుకున్నావు నువ్వు అని. చాలాసార్లు గుర్తు చేస్తూ ఉంటుంది నన్ను, నాకు చెప్తూ ఉంటుంది. ఎన్నిసార్లు గుర్తు చేసినది సింపులే, ఏం చేస్తాం మనం, సింపుల్ ఈ సూపర్ అనమాట. అది మా తమ్ముడికి చెల్లికి పెళ్లి చేసేటప్పుడు నేను కరాఖండికి చెప్పేశాను మా వాళ్ళందరికీ, నేను ఈ సంప్రదాయాలేమి పాటించను. నేను కష్టపడి పెళ్లి చేసుకుంటుంటే నువ్వేదైనా తీసుకొచ్చి నాకు ఇస్తే అది వేరే విషయం. నేను నీకు జాకెట్ ముక్క పెట్టి, నీకు పంచి పెట్టి, నీకు చీర పెట్టి, ఇంకా నాకేం మిగులుతుంది? ఎక్కడిది ఈ ఆచారం? దరిద్రమైన ఆచారం. అందుకనే మీరు పాశ్చాత్య దేశాలకు వెళ్తే వాళ్ళు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా డ్రెస్ కుట్టించుకోరు, సూట్ అతికి తెచ్చుకుంటారు. ఇక్కడ చాలామంది కూర్చున్నారు కదా పెళ్ళైన వాళ్ళు, మీరు సూట్ కుట్టించుకొని ఉంటారు పెళ్ళికి. ఆ తర్వాత ఎన్నిసార్లు వేసుకున్నారు చెప్పండి దాన్ని? ఆ మాత్రం మేళానికి అంత ఖర్చు పెట్టి సూట్ కుట్టించుకోవాలా? అందులో ఎప్పుడు చేసుకుంటారు? మీరు సాయంత్రం చేసుకుంటే పర్లేదు, చెమట్లు కారిపోతూ ఉంటాయి. మళ్ళీ 3 పీస్ సూట్ ఒకటి, ఎప్పుడు వదిలిపోద్దా ఈ సూటు? ఆ స్పేస్లోకి వెళ్ళిన వాళ్ళలాగా ఉంటుంది అనమాట. చూడండి ఎంత అసంబద్ధమైన ఆచారాలు. మా ఆవిడ ఒప్పుకోదని వదిలేశాను, కానీ లేకపోతే డిసెంబర్ అయితే టీ పార్టీ వేడివేడిగా, ఎండాకాలం అయితే ఐస్ క్రీమ్ పార్టీతో వదిలిచ్చేసుకుందాం అనుకున్నాను ఈ పెళ్లి తంతంతా కూడా. ఎందుకంటే వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది అని అన్నప్పుడు వివాహపు తంతు కాదు, వివాహ జీవితం ఘనమైంది, వైవాహిక జీవితం ప్రాముఖ్యమైందని అర్థం. చెట్టు కింద పెళ్లి చేసుకున్న భార్య భార్యే, భర్త భర్తే, కుటుంబం కుటుంబమే. యేసుక్రీస్తు వారు పేదరికంలో బ్రతికారు. యేసుక్రీస్తు వారు తన గర్భంలోకి వస్తారు అని మరియమ్మ తెలుసుకున్నప్పుడు ఆమె ఆశ్చర్యపోయిన మాట ఏమిటంటే, ఆమె ఆశ్చర్యపోయిన విషయం ఏమిటంటే, తాను పేదరాలు కదా, తనని ఎలా దర్శించాడు దేవుడు? ఆచారాలతో సమస్య ఇదే. ఆచార క్రైస్తవం ఏం చేస్తుందంటే మనుషుల కోసం బ్రతుకుతుంది. కానీ అసలైన క్రైస్తవం ఏం చేస్తుందంటే మనుషులతో నాకు పని లేదు, నేను దేవుడి కోసం బ్రతుకుతాను. అందుకనే మనుషుల కోసం బ్రతికే క్రైస్తవంతో సమస్య ఏంటంటే అది కేవలం మనుషుల కోసమే బ్రతుకుతుంది. మనుషులు లేనప్పుడు అది మరో రకంగా ఉంటుంది. దేవుడి కోసం బ్రతికేవాడు చీకట్లోనూ వెలుగులోనూ, రాత్రిపూట పగలు, రహస్యంలోనూ బహిరంగంలోనూ ఒక్కలాగే ఉంటాడు. అందుకని ట్రెడిషనల్ క్రిస్టియానిటీతో ప్రాబ్లం ఏంటంటే అది ఆదివారం ఒకలాగా ఉంటుంది, సోమవారం ఇంకోలా ఉంటుంది. మనకు తెలియకుండానే వేషధారణ చొచ్చుకొచ్చేస్తుంది మన జీవితంలోకి. ఆచార క్రైస్తవంతో ఇది సమస్య. మీకు ఇంకా ఏం చెప్పను? ఈ మధ్య ఒక ఆచారం మన సంఘాల్లో, ప్రతి సంఘం బహిరంగ సభ పెడుతుంది. మరి మీ సంఘం నాకు తెలియదు. సంఘ వార్షికోత్సవం రోజున, చర్చి యానివర్సరీ ఉంటుంది కదా, బహిరంగ సభ పెడతారు. మీకు వైజాగ్లో ఒక 1000 సంఘాలు ఉన్నాయనుకోండి, ఈ 1000 సంఘాల్లో ఒక 600-700 సంఘాలు ఈ పని చేస్తాయి. బహిరంగ సభ పెట్టినప్పుడు ఎందుకు పెడుతున్నావు బహిరంగ సభ? బహిరంగ సువార్త కోసం. పేరు కూడా అదే ఉంటుంది, క్రీస్తు రక్షణ సువార్త, స్వస్థత సువార్త సభలు, ఇలా చాలా అద్భుతంగా సువార్త మహాసభలు,
అద్భుతంగా పెడతారు. మీరు రండి, వినండి, రక్షణ పొందండి అని మళ్ళీ క్రిస్టియన్స్నే పిలుస్తారు. మరి 52 ఆదివారాలు ఏం చేసావు? చెప్పలా సువార్త? ఇది ఆచారంతో సమస్య. ఆచార క్రైస్తవంతో మరొక సమస్య ఇదే. ఏమిటంటే అది యు బికమ్ మెకానికల్. యంత్రంలా మారిపోతావు నువ్వు. ఇది పెట్టావు, ఆలోచన పెట్టావు. నేను మీకు మొన్న చదివించాను కీర్తనల గ్రంథం 32:8 వచనం. బుద్ధి లేని కంచరగాడిదల వలనైను గుర్రముల వలనైను ఉండకుడి. అరే నేను ఎందుకు పెడుతున్నాను బహిరంగ సభ? బయట వారికి సువార్త చెప్పాలి కదా. బయట వారు నా సభకు రానప్పుడు నేను ఎందుకు పెడుతున్నట్టు? అమ్మా పెట్టకపోతే ఎట్లా సార్, అందరూ పెడుతున్నారు కదా. ఇది కాపీ క్యాట్ క్రిస్టియానిటీ. అలా ఎన్ని ఆచారాలు మనలో ఉన్నాయి ఈ రోజున, ఎన్ని ఆచారాలు ఉన్నాయి మనలో ఈ రోజున. కానీ కించిత్ ఆలోచిస్తామా మనం? ఆలోచించాం. ఎవరో ఏదో టైటిల్ పెడతారు, అదే టైటిల్ మనం తెచ్చుకుంటాం. ఆ టైటిల్ని పాటిస్తామా? నేను మిమ్మల్ని అడిగాను రాగానే, ఎంతమంది ఉపవాసం ఉన్నారు అని అడిగానా? ఎత్తారా చెయ్యి? నాకు తెలిసి కరెక్ట్గా 6 ఎత్తారు చెయ్యి. ఎంతమంది ఉన్నారు ఈ హాల్లో? అంటే ఎంత పర్సంటేజీ? మీరు హెడ్డింగ్ ఏం పెట్టారు? పెట్టారా? ఇదే ఆచార క్రైస్తవం అంటే. సారీ, డైరెక్ట్గానే మాట్లాడుతున్నాను, ఏమనుకోకండి. నేను ఏ సంఘానికి వెళ్ళినా మళ్ళీ వెళ్ళకూడదు, నన్ను పిలవపోయినా పర్లేదు అనుకొని వెళ్తాను అనమాట. కాబట్టి నాకేం ఇబ్బంది ఉండదు. పాపం మీరు చాలా పెద్ద మనుషులు, మీరు అలాంటి వాళ్ళు కాదని తెలుసు నాకు, మంచివాళ్ళు. అయినా కూడా నిజం చెప్పాలి, తప్పదు, నిర్మోహమాటంగా చెప్పాలి వాక్యాన్ని. మీరు దాన్ని పాటించలేదనుకో, మీరేం చేయాలి? హెడ్డింగ్ మార్చాలి. అలెగ్జాండర్ గారు యుద్ధం చేస్తుంటే ఒకడు పారిపోతున్నాడంట యుద్ధ భూమిలోంచి. ఎవడురా వీడు? మన సైన్యంలో ఉన్నాడు, వీడేంట్రా పారిపోతున్నాడు? నేనేమో వీరుణ్ణి, వీడేంటి నా సైన్యంలో? నాకు పెద్ద అవమానం ఇది, పిలుచుకురండి రా వాడిని అని వాడిని పట్టుకొచ్చారు. వాడిని అడిగాడు, ఏం పేరురా నీ పేరు అని అడిగాడు. ఆయనకి షాక్ కొట్టే పేరు చెప్పాడు. అలెగ్జాండర్ అన్నాడు వాడు. ఆయన కోపం వచ్చేసింది. ఎదవా, నా పేరు పెట్టుకొని ఇలాంటి పిరికి పందవా నువ్వు? నీ స్వభావం అన్నా మార్చుకోలేదే పేరైనా మార్చుకో అన్నాడు. సో మీరేం చేయాలి? ఉపవాసం అన్నా ఉండాలి, లేదా టైటిల్ అయినా మార్చుకోవాలి. మీరు ఉపవాసం ఉండకుండా ఉపవాస కుడికలు అంటే బయట జనం ఏమనుకుంటారు? అదే ట్రెడిషనలిజం. ట్రెడిషనలిజంతో జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను నేను. ప్రభు అదే చెప్తున్నాడు. అయ్యా, టైటిల్ ఒకటి ఉంటుంది, లోపల ఇంకొకటి ఉంటుంది. దీన్నే ప్రభు ఏమన్నారు? వేషధారణ అన్నారు. మనం దీన్ని సీరియస్గా తీసుకోకపోవచ్చు, కానీ క్రైస్తవుడు సత్యం అంటే చాలా సీరియస్గా తీసుకోవాలి. మనం రాస్తే సత్యం, మనం మాట్లాడితే సత్యం, మనం చెప్తే సత్యం, మనం కూర్చుంటే సత్యం, లేస్తే సత్యం. మన మాట అటు ఇటు వెళ్ళకూడదు. మీ అవును అవునుగాను, కాదు కాదుగాను ఉండవలెను. చెప్పారా ప్రభు? చెప్పారా చెప్పలేదా? దీనికి భిన్నమైనది, వేరైనది అపవాది నుండి వచ్చున్నది. ఎంత కఠినమైన మాట అది. కోసేసి బ్లేడ్ పెట్టి కోసినట్టుంది ఆ మాట. ఒక మాట చెప్పానంటే అది నిజమైతేనే చెప్పాలి. మీరు ప్యాంప్లెట్లో ప్రింట్ చేసినా, బ్యాడ్జ్గా చేసుకున్నా, నువ్వు యేసు రక్షకుడు అని బ్యాడ్జ్ పెట్టుకున్నావు అనుకో, నీకే రక్షణ లేదనుకో, అదేంటది? వేషధారణ. సర్టిఫికెట్లో ఒకటి. నేను చాలా మందిని కలుస్తూ ఉంటాను, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ ఉంటాను కదా.
రకరకాల జిల్లాలు. నేను అడుగుతుంటాను నీ పేరేంటి అని. వాళ్ళు వెంటనే నాకు చెప్తారు 2 పేర్లు. ఎందుకు 2 పేర్లు ఎందుకు? అవసరమా 2 పేర్లు? శేఖర్ మార్మన్స్ పొందితే శౌరయ్య అని పెట్టాలా? అవసరమా? ఏమండి, అవసరమా? జానకయ్య మార్మన్స్ పొందితే జేమ్స్ అని పెట్టాలా? అవసరమా? ప్రభు చెప్పాడా నీకు? డోంట్ హ్యావ్ 2 థింగ్స్. ట్రెడిషనల్ క్రిస్టియానిటీతో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడికి వచ్చి కొన్ని ఆచారాలు పాటిస్తే చాలు, అయిపోయింది నా పని, మమ అనిపించుకున్నట్టు. బయట ప్రపంచంలో వాళ్ళ మతాచారాలు అలాగే ఉంటాయి. వాళ్ళు ఆ గుళ్ళో ఉన్నప్పుడంతా ఒకలా ఉంటారు, బయటకు వచ్చాక మరోలా ఉంటారు. ఆ నిష్టలో, ఆ వ్రతంలో, ఆ నోములో ఉన్నంత వరకు, ఆ దీక్షలో ఉన్నంత వరకు ఓలా ఉంటారు, బయటకు వచ్చిన తర్వాత మరోలా ఉంటారు. కానీ క్రైస్తవుడు అలా ఉండకూడదు. క్రైస్తవుడు 24/7 క్రీస్తులా ఉండాలి. దట్స్ ఆల్. అదే ప్రభు చెప్తున్నారు. లోతు లేదు ఈ క్రైస్తవ్యానికి. ఆయన ఒక మాట అన్నారు, మీ పెదవులు ఆరాధిస్తున్నాయి కానీ హృదయంలో నేను లేను. హృదయంలో మీ హృదయం నాకు దూరంగా ఉంది, లోతు లేదు. మీరు ప్రతి గుడ్ ఫ్రైడేకి, ప్రతి లెంట్ సీజన్కి, ప్రతి ఈస్టర్కి, ప్రతి క్రిస్మస్కి ఓ ప్రశ్న వేసుకోవాలి. లేకపోతే ప్రతి 31st వాచ్ నైట్ సర్వీస్కి, డిసెంబర్ 31 ఒకటి ఉందిగా మనకి, ఆ రోజు అసలు ఎన్ని భాషలు లెంపలు వేసేసుకుంటాం మనం. ఇంక ఇక్కడి నుంచి చూడు ప్రభువా, అసలు ఎట్టుంటానంటే నీకోసం నేను అని చెప్పేస్తాం కదా మనం. 31st నైట్ ఎన్ని అబద్ధాలు చెప్తాం మనం. జనవరి ఇంకా అవదు, జనవరి ఇంకా అవదు, మన దగ్గర ఉంటుంది ఇంకా మన పరిస్థితి. నేను ఒకటే మిమ్మల్ని కోరుకుండేది ఏమిటంటే, మీరు ప్రతి ఆదివారం వస్తారు, ఇలాంటి ప్రతి అకేషన్స్కి వస్తారు. మీరు ఒక గ్రాఫ్ బుక్ కొనుక్కోండి. బయట ఈ స్కూళ్ళు, కాలేజీలకి స్టేషనరీ ఫ్యాన్సీ ఉంటుంది కదా, అక్కడ గ్రాఫ్ బుక్ అని దొరుకుతుంది. అంటే గళ్ళు ఉంటాయి, గళ్ళు. ఆ గ్రాఫ్ బుక్ కొనుక్కొని ప్రతి ఆదివారాన్ని మార్క్ చేయండి. ఏమండమ్మా? మార్క్ చేసి గ్రాఫ్ గీయండి. అంటే మీ భక్తి ఎలా ఉందో, ఆదివారం ఎలా వెళ్ళిపోద్ది మీ భక్తి, సోమవారం ఎలా ఉందో చూడండి, మళ్ళీ లెంట్ సీజన్లో పైకి వెళ్ళిపోద్ది. తర్వాత 41వ రోజు గుడ్ ఫ్రైడేకి అమ్మో ఇంకా పైకి వెళ్ళిపోద్ది. 3 గంటల దాకా ఏం తినరు. నేను ఈ మధ్య వైజాగ్లో చర్చికి వెళ్ళాను. అది ఇంకా అద్భుతమైనటువంటి ట్రెడిషనలిజం అనమాట. నేను ఇంతవరకు ఏ చర్చిలో చూడలేదు. అందరూ యేసుప్రభువుని సిలువేసి వెళ్ళిపోతారు కదా, 7 మాటలు మాట్లాడేసుకొని. ఆ పాస్టర్ గారికి ఏదో అనిపించింది, చిచి యేసుప్రభుని సిలువ మీద వదిలేసి వెళ్ళిపోతున్నాం మనం, ఇది అసలు ఏం బాగాలేదు. ఆయనకు ఒక కొత్త ఆచారం పుట్టింది. ఆయన ఏం చేశాడంటే, మన వైజాగ్లో చర్చే భూస్థాపిత కార్యక్రమం అని మొదలుపెట్టాడు ఆయన. 3 గంటలకు చర్చ అయిపోతుంది కదా, ఆయన ఏం చేశాడు, ఓ పావు గంట భూస్థాపిత కార్యక్రమం. ఈయన అరిమత్తయి జోసెఫ్ అయిపోతాడు అనమాట. కాసేపు అయిపోయి యేసుప్రభుని పాతి పెట్టి అప్పుడు వెళ్తాడు బయటికి. ఎక్కడున్నాడు యేసుప్రభు పాతి పెట్టడానికి? సజీవుడైన వాడిని సమాధుల్లో వెతకనేలా అని చెప్పలేదా? ఇంకా మళ్ళీ పాతి పెడతావు ఆయన్ని. ఎందుకంటే నీది పాతి పెట్టబడిన క్రైస్తవం, అది కదా ప్రాబ్లం. సున్నం కొట్టిన సమాధుల్లారా అన్నాడు యేసుప్రభు ఈ ట్రెడిషనల్ క్రిస్టియానిటీని. వీళ్ళట సమాధికి సున్నం కొడతారట. మర్చిపోయాను, మీరు ఎప్పుడైనా కొడతారా? మీరు సమాధుల పండుగ చేస్తారా? ఈస్టర్కి మీకు ఎప్పుడైనా మీ అమ్మగారి మీదో, మీ నాన్నగారి మీదో, మీ తాతగారి మీదో ప్రేమ ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి ఆ సమాధిని కడిగేసి కాసేపు అక్కడ కూర్చొని వాళ్ళ జ్ఞాపకార్థం కాసేపు కూర్చొని రండి. ఎవరు వద్దన్నారు? మిమ్మల్ని ఎవరైనా అంటారా? ఏమైనా అంటారా? ఆ రోజే పోయి క్యాండిల్స్ వెలిగించి పప్పు బెల్లాలు పంచాలా అక్కడ? చెప్పండి. సున్నం కొట్టిన సమాధుల్లారా అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా? యేసుప్రభు వారి ఇలస్ట్రేషన్స్, ఆయన ఉదాహరణలు చాలా అద్భుతంగా ఉంటాయి. సమాధికి నువ్వు గ్రానైట్ వేయి, నువ్వు పాలరాయి వేయి, ఎన్ని డిజైన్లు వేయి, నగిషీలు చెక్కు, లోపల కులిపోయిన సమయమే ఉంటుంది. అది కదా ప్రాబ్లం. క్రైస్తవం అలా ఉందట, అదే ఆయన చెప్తున్నాడు.
అలా ఉండకూడదు నీ క్రైస్తవం. మీరు పాత్ర బయట కడుగుతారట, లోపల ఉన్నటువంటి మురికిని కడగరట. మీరు ఎప్పుడైనా ఊరు వెళ్ళేటప్పుడు అంట్లు తోమకుండా వెళ్ళిపోండి, 3 రోజుల తర్వాత రండి. ఎలా ఉంటుంది మీ సింకు? ఆ సింకులో ఉన్న అంట్లు, ఆ అంట్లు మీకు అంటులాగా ఉంటాయి, పట్టుకోలేరు మీరు. అజితేంద్రియం అన్నాడు దాన్ని యేసుక్రీస్తు వారు. దట్స్ ఎ ప్రాబ్లం విత్ ట్రెడిషనల్ క్రిస్టియానిటీ. అది కేవలం బయట మాత్రమే కడుగుతుంది, లోపలికి వెళ్ళదు. అందుకని మీరు ఏం చేయాలంటే, నాయనా ఇంతకాలం నుంచి చర్చికి వస్తున్నాను, ఇన్ని కార్యక్రమాల్లో ఉన్నాను, నా లోతులో ఏమైనా జరిగిందా? నా లోపలి మనిషిలో ఏమైనా పరివర్తన వచ్చిందా? రాకపోతే నా క్రైస్తవంలో ఏదో తేడా. ట్రెడిషనల్ క్రిస్టియానిటీ తోటి ఇంకొక సమస్య ఉంది. ఇట్ ఈస్ ప్రోగ్రామ్ ఓరియంటెడ్. ఈరోజు మీరు 2 రాష్ట్రాల్లో, దేశమంతా మీరు తిరగలేరు కాబట్టి, ప్రపంచం అంతా తిరగలేరు కాబట్టి, కనీసం ఈ సర్వే చేయండి. మీరు 2 రాష్ట్రాల్లో ఏ డినామినేషన్ చర్చ్కైనా వెళ్ళండి, మీకు ప్రోగ్రాం తర్వాత ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది. ఒక సంవత్సరంలో బాగా ప్రోగ్రాములు చేస్తే ఆ కమిటీ చాలా గొప్పది, ఆ చర్చ్ కమిటీ చాలా గొప్పది. మా చర్చ్ కమిటీ వాళ్ళు బాగా చేస్తారండి క్రిస్మస్, సండే స్కూల్ క్రిస్మస్. మళ్ళీ రేపు నన్ను బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు ఎవరో పిలిచారు, మా ఊరోళ్ళు. ఏమిటి అకేషన్ అని అడిగాను నేను. ఓ ఆదివారం రమ్మంటే స్టూడెంట్ సండేనంట ఆ రోజు. బాగుంది. అంటే మనం సృష్టిస్తాం ప్రోగ్రాములు, మామూలుగా సృష్టించాం అన్నమాట ప్రోగ్రాములు. ఈవెంట్ మేనేజర్లు పనికిరారు మన దగ్గర. ఈరోజు మీకు చెప్పదలిచింది ఏంటంటే, నేను ప్రోగ్రామ్స్ మనుషుల్ని మార్చవు. మనకు ఒక అపోహ ఉందండి, 3 రోజులు మీటింగ్లు పెడితే ఉద్యోగం వస్తుంది అనుకుంటాం మనం. 52 ఆదివారాలు రాని ఉద్యోగం 3 రోజుల్లో వస్తుందా? ఎవరైనా చెప్పండి, కొంచెం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు చెప్పండి, పెద్దలు కానీ పిల్లలు కానీ. 52 ఆదివారాలు చర్చికి వెళ్తే రాని ఉద్యోగం 3 రోజులు మీటింగుల్లో వస్తుందా? 40 రోజులు లెంట్లో వస్తుందా? రాదు. ఉద్యోగం ఎప్పుడు వస్తుందంటే, ఇది బ్రతికించేది, ఇది లోపలికి వెళ్ళాలి. పాస్టర్ గారు చెప్తారు కదా ఇక్కడ ఆదివారం వాక్య ప్రబోధం చేస్తారు కదా, అది ఎక్కడికి వెళ్ళాలి? లోపలికి వెళ్ళాలి. అది మాంసం కొట్టు దగ్గర మర్చిపోతావు కదా దారిలో. ఎందుకు వస్తుంది నీకు ఉద్యోగం? నీకు పలావ్ అంటే ఉద్యోగం వస్తుంది, నీకు పీతల కూర అంటే ఉద్యోగం వస్తుంది, నీకు ఆ మటను ఈ మటన్ అంటే ఉద్యోగం వస్తుంది. నీకు వాక్యం అంటే ఉద్యోగం రాదు. ఉద్యోగం మీటింగులను బట్టి ప్రోగ్రాములను బట్టి రాదు. A.W. టోజర్ ఎప్పుడో రాశాడు, క్రైస్తవం పాడైపోతుంది, 40-50 సంవత్సరాల క్రితమే రాశాడు ఆయన. ప్రోగ్రాములు ఎక్కువైపోతున్నాయి. ప్రోగ్రాము కాదు చర్చిలో కావాల్సింది, ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దట్స్ అ ప్రాబ్లమ్ విత్ ట్రెడిషనల్ క్రిస్టియానిటీ. ప్రోగ్రామ్ తర్వాత ప్రోగ్రాము. ఈరోజు పాస్టర్లకి ఉన్నటువంటి ఒక అపోహ ఏంటంటే, మా సంఘాన్ని ఎప్పుడు కూడా బిజీగా ఉంచాలి. మనం అనుకుంటాం అన్నమాట, మన వాళ్ళని ఎప్పుడు బిజీగా ఏదో ఒక ప్రోగ్రాం పెడుతూ ఉంటే, గురువారం ఒక బైబిల్ స్టడీ, శుక్రవారం ఒక ప్రార్థన, శనివారం ఇంకొక ప్రోగ్రాము, లేకపోతే బుధవారం ఏదో ఒక కాటేజ్ ప్రేయరు, ఇలా ప్రోగ్రాములతో నింపేస్తారనమాట. ప్రోగ్రాములతో నింపేస్తే ఏమవుతుందంటే, వీళ్ళు బిజీ అయిపోతారు. వీళ్ళు బిజీ అయిపోతే పాపం వీళ్ళకి సెల్ ఫోన్ చూసే టైం ఉండదు, వీళ్ళకి వాట్సాప్ చూసే టైం ఉండదు, వీళ్ళకి లోకంలో తొంగి చూసే టైం ఉండదు. అబ్బా వీళ్ళు బాగుపడిపోతారు అని పాపం పాస్టర్ గారు ఆశపడతారు పాపం. కానీ పాస్టర్ గారికి తెలియని విషయం ఏంటంటే, ఈ ప్రోగ్రాముల మధ్యలో చున్నీ కింద నుంచి వీళ్ళు ఫేస్బుక్ చూస్తూ ఉంటారు, ఎస్ఎంఎస్లు ఇచ్చుకుంటూ ఉంటారు. చర్చిలో పబ్జీ గేమ్లు ఆడేవాళ్ళు ఉన్నారు. మీ సంఘం గురించి మాట్లాడట్లా నేను. చర్చిలో ఎస్ఎంఎస్లు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. చర్చికి అమ్మాయిని అబ్బాయిని చూసుకోవడానికి వచ్చేవాళ్ళు ఉన్నారు, దౌర్భాగ్యులు. పెళ్లి చూపుల కోసం చర్చికి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఎందుకు? చాలా మంది అమ్మాయిలు చర్చిలకి చాలా ముస్తాబై వస్తారు.
ఎందుకంటే అది పెళ్లి చూపుల ప్లాట్ఫామ్. You have made the church the spiritual hub into a social club. Is it not sin? ఇది పాపం కాదా? What for we come to the church? ఒక ఆయన అన్నాడు, క్రైస్తవులు రారు చర్చికి, వాళ్ళ నగలు బట్టలే వస్తాయి అన్నాడు. ఎంత సత్యం! రేపు ఈస్టర్ అప్పుడు చూడాలి మిమ్మల్ని, రేపు క్రిస్మస్ అప్పుడు చూడాలి మిమ్మల్ని. ఇప్పుడు కాదు, అసలు చర్చిలో కాదు, మీరు వేరే పెళ్ళిళ్ళకి వెళ్తారే అప్పుడు మీ వెనక ఒక వీడియో వేసుకొని రావాలి. అసలు ఇక్కడ ఎంత బోసుకుంటారో. అక్కడ ఉంటుంది అబ్బాయిలతో సహా బయట కడియాలు ఇట్లా అనుకుంటా, షర్టు పైన బంగారు చైను. నువ్వేమన్నా శాతకరణ అనుకుంటున్నావా? చైన్ కనపడలేదని చొక్కా ఇప్పుతావు, పైన బట్టనం ఓ సైడ్కి లాగుతావు. ఈ వేషాలని ఎవడికి తెలీదు? ఆర్ యు ఎ క్రిస్టియన్? ప్రోగ్రామ్స్ ఇలాంటి వాళ్ళని మారుస్తాయండి, మారుస్తాయి ఇలాంటి వాళ్ళని. రాజమండ్రిలో చర్చికి వెళ్ళాను క్రిస్మస్ టైంలో. చర్చిలో ఒక ప్రోగ్రాం పెట్టారు వాళ్ళు. చర్చిలో ప్రోగ్రాంలన్నీ అయిపోయినాయి, నా ప్రసంగం కూడా అయిపోయింది. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలని పెట్టారు చర్చిలో. ఇది ఆల్టర్ అండి, అక్కడ కట్టారు స్టేజ్. చర్చి లోపల, క్యాంపస్లో కాదు, చర్చ్ లోపల, బిల్డింగ్ లోపల కట్టి దాంట్లో ఒక సాంఘిక నాటకం. ఆ సాంఘిక నాటకంలో చర్చిలో పెద్దలు, డీకన్లు, ఒకడు తాగుబోతులాగా, ఒకడు వ్యభిచారిలాగా, ఒకడు సినిమాల్లో నటించే పిచ్చున్నోళ్ళలాగా సాంఘిక నాటకం అక్కడ వేయడం. దానికి సంఘస్థలంతా చూసి చప్పట్లు కొట్టడం. ఎడిపోతున్నాం మనం. ఇలాంటి క్రైస్తవుల్ని ప్రోగ్రామ్స్ మారుస్తాయా? మార్చావు. మీకు గుర్తుందో లేదో ఈ సన్నివేశం బైబిల్లో నిర్గమకాండం 33వ అధ్యాయం 15-16 వచనాలు ఈ సన్నివేశం కనపడుతుంది. దేవుణ్ణి కాదని ఇశ్రాయేలీలు వేరే దేవుణ్ణి పూజించడానికి పూనుకున్నప్పుడు, తన మాట వినకుండా అవిధేయత చూపించినప్పుడు దేవుడికి కోపం వచ్చి మోషేని పిలిచాడు. ఇశ్రాయేల్ అంటేనే దేవుని ప్రజలు. ఆ రోజున దేవునికి కోపం వచ్చి నీ ప్రజలు అన్నాడు. నా ప్రజలు అనలేదు ఆ రోజు ఆయన. హీ డిజోన్డ్ హిస్ పీపుల్. దేవునికి గౌరవం దొరకని చోట దేవుడు ఉండడు. ఊరికే మీరు ఆరాధన చేసి భజన చేసి మ్యూజిక్ కొడితే దేవుడు రాడు. ఐ వాంట్ టు టెల్ యూ దిస్. ఏ సంఘంలో దేవునికి ఘనత దొరుకుతుందో, ఎవరి జీవితాల్లో దేవునికి పెద్దపీట వేస్తారో వాళ్ళు ఒక చోట చేరితే, మీరు చెట్టు కింద చేరినా మీ దగ్గర దేవుడు ఉంటాడు. యు నో దాట్? మీరు ఒక ఫంక్షన్కి వెళ్తారు, మీరు, దేవుడు కాదు మీరు. ఆ ఫంక్షన్లో మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. ఓ బర్త్డే పార్టీకి వెళ్తారు, మీ స్నేహితురాలే, మీ స్నేహితుడే, కానీ మిమ్మల్ని పట్టించుకోలేదు. ఉంటారు అక్కడ మీరు? ఉంటారా మీరు? నో, బికాజ్ యూ హ్యావ్ సెల్ఫ్ డిగ్నిటీ. మీకంటే ఆత్మగౌరవం లేదా ఈ దేవుడికి? ఆయనకి మీ జీవితంలో గౌరవం దొరకనప్పుడు మీరు ఎన్ని ప్రోగ్రాంలు పెట్టుకుంటే ఆయన ఎందుకు వస్తాడు? మీరు ఎంత భజన చేస్తే ఆయన ఎందుకు వస్తాడు? ఆయనకి మ్యూజిక్ తెలియక? రేపు పరలోకంకి వెళ్ళి చూడండి ఎలా ఉంటుంది అక్కడ మ్యూజిక్. ఇళయరాజా ఉన్నాడు అక్కడ, ఏఆర్ రెహమాన్ ఉన్నాడు అక్కడ. వాళ్ళు పనికిరారు. మ్యూజిక్ పుట్టింది పరలోకంలో, ఈరోజు మ్యూజిక్ తాండవిస్తుంది నరకంలో. God is not pleased by your music and your singing and your dress up and your programs. But if your life, if your character ఆయన్ని కానీ గణపరిస్తే, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తే, మీరెంత చిన్న సంఘమైనా మీరు ఒక చోట కూడితే ఆయన అక్కడ ఉంటాడు. ఇఫ్ యు ఆనర్ గాడ్, హీ ఆనర్స్ యూ. తనకు గౌరవం దక్కని చోట ఆయన ఉండడు.
ఎందుకని లవొదికయ సంఘం నుంచి ఆయన బయటకు వెళ్ళిపోయాడు? నేను తలుపు తడుతున్నాను అన్నాడు. అది మనుషుల హృదయం కాదు, సంఘం హృదయం. మీరు ప్రకటన గ్రంథం ఇంటికి వెళ్ళిన తర్వాత 3వ అధ్యాయం చదవండి, 20వ వచనంలో ఏం రాయబడిందో. సంఘం బయటికి వెళ్ళి నిలబడ్డాడంట దేవుడు. సంఘం బయటికి వెళ్ళి నిలబడ్డాడు, తలుపు తడుతున్నాడు. మీరు నా స్వరం విని తలుపు తీస్తే మళ్ళీ నేను లోపలికి వస్తాను అంటున్నాడు. హీ వాక్డ్ అవుట్ ఆఫ్ ద చర్చ్. దట్స్ వాట్ రిటన్ ఇన్ చాప్టర్ 3 ఆఫ్ రెవల్యూషన్, బుక్ ఆఫ్ రెవల్యూషన్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడిన మాట అది. హీ వాక్డ్ అవుట్ ఆఫ్ ద చర్చ్. దెర్ ఈస్ అ ల్యాక్ ఆఫ్ ప్రెజెన్స్. ఆ రోజు చెప్పాడు మోషేకి, నేను రాను మీతోటి కనాను దేశానికి, మీకు కావాలంటే నా దూతను పంపిస్తాను. నా ప్రజలు కాదు, నీ ప్రజలు. చెప్పు నీ ప్రజలకి వెళ్ళి. మోషే ఎంత గొప్ప కాపరంటే, ఎంత గొప్ప నాయకుడు అంటే, దేవుడు కాళ్ళు పట్టేసుకున్నాడు. నాయనా, ఎట్లా నువ్వు ఈ మాట అంటే, నువ్వు మాతో రాకపోతే మేము ఇశ్రాయేలీయులమని, నువ్వు మా దేవుడు అని, నువ్వు దేవాతి దేవుడు అని ఈ ప్రపంచానికి ఎలా తెలుస్తుంది? అసలు మా ఐడెంటిటీ నీలో ఉంది కదా నాయన, మా గుర్తింపే నువ్వు కదా నాయన. నువ్వు లేకపోతే మేము లేవు కదయ్యా, నువ్వు రాకపోతే ఎలాగా? ఆ మాట అనుకో. కాళ్ళు పట్టేసుకున్నాడు, బతిలాడాడు. నీకుందా అంత ఆసక్తి ప్రభు పట్ల? డూ యూ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ని ఫీల్ అవడం అంటే ఇమోషనలిజం కాదు, కళ్ళు మూసుకొని ఊగిపోవడం కాదు. దట్స్ ఎ బూగి ఊగి వర్షిప్. God doesn't be moved by that. He can't be moved by that. ఎందుకంటే ఆయన హృదయములను చూచేవాడు. మన సంఘాలు ప్రోగ్రామ్స్కి మించి దేవుని సన్నిధిని కోరుకునేటువంటి విధంగా ఉంది. అది ఒక పాస్టర్ గారి చేతిలో లేదు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. మీరందరూ ప్రభువుకి లోబడినప్పుడు, మీరందరూ విన్న వాక్యాన్ని పాటించినప్పుడు, ఎప్పుడైతే ఆయన ఆజ్ఞల్ని గైకొంటామో, ఆయన వాక్యాన్ని పాటిస్తామో, ఆయనకి విధేయత చూపిస్తామో, నేను నా తండ్రి వచ్చి వారిలో నివాసము చేస్తామని చెప్పాడు ఆయన. వెన్ యూ ఒబే గాడ్, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈస్ గ్యారంటీడ్. నువ్వు విధేయత చూపించినప్పుడు దేవుని సన్నిధి గ్యారంటీగా నీ మధ్య ఉంటుంది, నీతో ఉంటుంది. కరోనా టైంలో మనం ఒకటి నేర్చుకుని ఉండాల్సింది, లాక్డౌన్లో చర్చికి రాలేని పరిస్థితి. కానీ నువ్వు విధేయత చూపిస్తే లాక్డౌన్లో, నువ్వు ఇంట్లో మోకరిస్తే అక్కడ దేవుడు నీతో ఉంటాడు. యూ మే మిస్ ద చర్చ్ ఫెలోషిప్, బట్ యూ కాంట్ మిస్ ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్. సంఘం యొక్క సహవాసాన్ని నువ్వు మిస్ అయి ఉండొచ్చు, కానీ నువ్వు ఆయనకి విధేయత చూపించి ఉంటే దేవుని సహవాసాన్ని నువ్వు మిస్ కావు. నువ్వు క్యాంటీన్లో ఉంటే ఆయన నీతో ఉంటాడు, నువ్వు వాష్రూమ్లో ఉంటే ఆయన నీతో ఉంటాడు, నువ్వు బెడ్రూమ్లో ఉంటే ఆయన నీతో ఉంటాడు, నువ్వు బస్ ఎక్కి ఆఫీస్కి వెళ్తుంటే ఆయన నీతో ఉంటాడు. ఆయన చెప్పాడు, నేను విడువను ఎడబాయను. బట్ నువ్వు ఆయన్ని విడిస్తే, నువ్వు ఆయన్ని ఎడబాయిస్తే ఖచ్చితంగా నువ్వు ఆయన పోగొట్టుకుంటావు. దిస్ ఇస్ ట్రూ. సో డోంట్ బీ క్యారీడ్ అవే బై ప్రోగ్రామ్స్. ట్రెడిషనల్ క్రిస్టియానిటీ నుంచి మనం ఎదగాలి. ప్రభు సన్నిధిని ఆస్వాదించే క్రైస్తవులుగా మనం మారాలి. ప్రభువుని చూడాలి. ఎందుకు? మోషే మాట విన్నాడు దేవుడు. ఇశ్రాయేలీయులకి లేకపోయినా మోషేకి ఆ భక్షించే ఆసక్తి ఉంది. ఆయన అడిగాడు. ఫస్ట్ ప్రభువుని చూసింది మోషే ఓ చిన్న మండుచున్న పొద, చిన్న పొద. కానీ ఏ స్థాయికి ఎదిగాడంటే మోషే దేవుణ్ణి ముఖాముఖిగా చూసి స్నేహితుని వలె సంభాషించే, గడిపే, సహవసించే స్థాయికి ఎదిగాడు. అంత ఎదిగిన తర్వాత కూడా మళ్ళీ మోషే అడుగుతున్నాడు, నిన్ను ఇంకా చూడాలి. అప్పుడు దేవుడు అన్నాడు, నన్ను చూసి బతకలేవయ్యా, ఏ మనిషి బతకలేడు. ఓ పని చేద్దాం, నువ్వు నా వెనక భాగం చూడు. దేవునికి వెనక భాగాలు ముందు భాగాలు ఉండవు, పక్క భాగాలు ఎడం పక్క కుడి పక్క ఉండదు ఆయనకి. ఆయన అనంతుడు. దాని అర్థం ఏమిటంటే, నువ్వు నన్ను పరోక్షంగా చూస్తావు, పూర్తిగా చూడలేవు. పూర్తిగా చూస్తే తట్టుకోలేవు, ఆరాయించుకోలేవు, చచ్చి కూర్చుంటావు. సరే నువ్వు అడిగావు కదా, ఇంకొంచెం ఎక్కువ చూపిస్తా నీకు. ఎవరికైతే ఆయన్ని చూడాలన్న కోరిక ఉంటుందో, ఎవరికైతే ఆయనతో గడపాలన్న కోరిక ఉంటుందో, ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో అన్నిటికంటే ఎక్కువగా వాళ్ళతో ఆయన ఉంటాడు.
ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ, పెద్దలు పిన్నలు సహా, మీకు అలాంటి కోరిక మీ గుండెల్లో ఉంటే మీ సంఘంలో ఆయన ఉంటాడు. ఆయన ఎక్కడుంటే మీరు మారుతారు. ప్రోగ్రాములు మార్చవు. మీరు 1000 ప్రకాశనలను పిలిపించండి, మీరు మారరు, రాసిస్తా మీకు. బట్ ఒక్క ప్రభువు మిమ్మల్ని మార్చగలడు. దిస్ ఇస్ ట్రూ. అందుకనే మనం ఎదగాలి ఈ క్రైస్తవ్యం నుంచి. క్రైస్తవం అంటే కార్యక్రమాల పుట్ట కాదు, దేవుని సన్నిధిని అనుభవించేటువంటి, దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఆయన ముఖారవిందాన్ని తిలకిస్తూ ఆయన గుణాతిశయాల్ని ప్రపంచానికి చాటింపు వేసేది క్రైస్తవం, క్రైస్తవ సంఘం. అటువంటి సంఘంగా మీరు పరిణమించాలని, వెళ్ళాలని, రూపాంతరం చెందాలని నా ఆశ. ఇదే మీకు చెప్పమంది దేవుడు. ఐ వాంట్ టు టెల్ యూ దిస్. మీరు తీసుకుంటే మీరు ధన్యులు. యూ విల్ ఎంజాయ్ క్రైస్ట్. యూ విల్ ఎంజాయ్ క్రైస్ట్. అట్ ఎవ్రీ మూమెంట్ యూ ఎంజాయ్ క్రైస్ట్. మీరు ప్రభు సన్నిధి గురించినటువంటి ఎరుకలో మీరుంటే మన సంఘాలు ఇలా ఉంటాయా? మీరు బయటికి వెళ్ళి వాళ్ళ దేవాలయాలు చూడండి, మీరు బయటికి వెళ్ళి వాళ్ళ యొక్క సభలు చూడండి, ఎంత క్రమశిక్షణగా కూర్చుంటారు. మన చర్చిలో కదులుతూ ఉంటాం, మెదులుతూ ఉంటాం. ప్రసంగం చేస్తుంటే స్టేజి పైన దైవజనులు సరిగ్గా కూర్చోరు, తోటి దైవజనులు. ఒక ఆయన కాఫీ తెప్పించుకుంటాడు, ఇంకొక ఆయన పక్కనోడితో మాట్లాడుతుంటాడు, కామెంట్ చేస్తుంటాడు. కనీసం వాక్యం తీసి చూడ్డు. డూ యూ ఆనర్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? నేను క్రైస్తవంలో చూసిన ఇంకొక దరిద్రం ఏమిటంటే, ఇలాగ మనం తల వంచి ప్రార్థన అనంగానే అప్పుడు వస్తారు అసిస్టెంట్లు. బ్రదర్, మీరు కాఫీ తాగుతారా? మీరు కొబ్బరి నీళ్ళు తీసుకుంటారా? ఎప్పుడు? ప్రార్థన చేసేటప్పుడు. ఏమిటి ఈ దరిద్రమైన బుద్ధి ఏంటి? ఏం ప్రార్థన అయిన తర్వాత అడగరాదు? కొంపలు అంటుకుపోతాయా? ఈ లోపు కొబ్బరి నీళ్ళు తాగకపోతే చచ్చిపోతామా? ఎందుకంటే ప్రార్థన అంటే గౌరవం లేదు. ఎన్నిసార్లు బహిరంగ సభల్లో ప్రసంగం చేస్తుంటే వెనక గుసగుసలు, మాటలు. ప్రార్థన చేస్తుంటే అందరూ మాట్లాడుతుంటారు. దైవజనులు మామూలు మాట్లాడితే పర్వాలేదు, కనీసం వాక్యం ఓపెన్ చేసి ఫాలో అవరు. వాట్ ఈస్ దిస్? ఆయన ప్రెజెన్స్కి నువ్వు గౌరవం ఇవ్వనప్పుడు నీ దగ్గర ఎందుకుంటాడు ఆయన? ఆయన నీ దగ్గర లేకపోతే నీ ప్రత్యేకత లోకానికి ఎలా తెలుస్తుంది? మోషేకి అర్థమైంది, నీకు అర్థమైందా? ఆయన నీతో లేకపోతే నువ్వు ఎలా మారుతావు ఆయనలాగా? ఆయనతో నువ్వు తిరగకపోతే, ఆయనతో నువ్వు కలవకపోతే, ఆయనతో నువ్వు గడపకపోతే, ఆయనతో నువ్వు స్నేహం చేయకపోతే నువ్వు ఆయనలాగా ఎలా మారుతావు? నువ్వు ఆయనలాగా మారకపోతే అసలు ఎందుకున్నట్టు నువ్వు భూమి మీద క్రైస్తవుడిగా, సంఘంగా? అసలు నువ్వు ఉన్నదే లోకం ఆయన్ని తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఆ అదృశ్యుడైన దేవుణ్ణి దృశ్యంగా చూపించడం కోసమే కదా నువ్వు ఉంది. అమ్మ, పెట్టుకోండి కార్యక్రమాలు, నేను కాదనట్లేదు, మీ ఇష్టం. మీరు పెట్టుకోండి, లెంటర్లు పెట్టుకోండి, ఇంకేదన్నా పెట్టుకోండి. నేను ఐ డోంట్ కమ్ ఇన్ టు యువర్ బిజినెస్. దట్స్ యువర్ చర్చ్ బిజినెస్. ఐ డోంట్ గెట్ ఇన్ టు దట్ బిజినెస్. బట్ ఐ వాంట్ టు టెల్ యూ ఓన్లీ వన్ థింగ్. యూ మస్ట్ హ్యావ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి ఉండాలి. కొంతమంది హెడ్డింగ్లో పెట్టుకుంటున్నారు దేవుని సన్నిధి సంఘం అని, తండ్రి సన్నిధి సంఘం అని. సన్నిధి ఉండాలి ఇక్కడ, హెడ్డింగ్లో కాదు, బోర్డులో కాదు ఉండాల్సింది. నువ్వు ఇంటికి నడుచుకుంటూ వెళ్తావు, ఇక్కడ నుంచి బైక్ మీద వెళ్తావు, కారులో వెళ్తావు, ఆటోలో వెళ్తావు, సిటీ బస్సులో వెళ్తావు. డూ యూ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? దట్స్ ద క్వశ్చన్. ఇంట్లో అమ్మ నాన్నలు ఉండరు, కొన్నిసార్లు ఒంటరిగా ఉంటావు. డూ యూ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? నువ్వు కాలేజీలో ఒక్కడివే ఉంటావు. డూ యూ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? దట్స్ ద క్వశ్చన్. నువ్వు తలుపు వేసుకుని వాట్సాప్ చూస్తుంటావు, ఫేస్బుక్ చూస్తుంటావు, ఏవేవో చూస్తుంటావు సెల్ ఫోన్లో. దేవుడు నిన్ను చూస్తున్నాడన్న ఎరుక నీకుందా? డూ యూ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? దేవుని సన్నిధిని నువ్వు స్పృశించగలుగుతున్నావా? ఆ స్పృహలో నువ్వు ఉన్నావా? ఆ ఎరుకలో నువ్వు ఉన్నావా? లేకపోతే లాభం లేదు, నువ్వు ఎప్పుడు ఇలాగే ఉంటావు.
and you are not going to be with Jesus when he comes. I want to tell you this. నువ్వెంత భజనన్నా చేసుకో, నువ్వు ఎన్ని కార్యక్రమాలకైనా రా, నువ్వెంత టెన్షన్గా చర్చికి రా, no matter, unless otherwise you feel his presence and be in touch with him, you can't be a worthy Christian. ఆయన సన్నిధిని అనుభవించకుండా, ఆయనతో నీకు సంబంధం లేకుండా, ఆయనతో స్నేహించకుండా నువ్వు క్రైస్తవుడిగా ఉండనేరవు, క్రైస్తవురాలిగా ఉండనేరవు, ఆయనకు పనికిరావు నువ్వు. ఐ వాంట్ టు టెల్ యూ దిస్. లెట్ మీ క్లోజ్ విత్ వన్ వర్డ్. క్రైస్తవుడు, క్రైస్తవురాలు సంఘంలోనే కాదు, సంఘం బయట ఇతర కార్యకలాపాల్లో, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు, ఆఫీస్లో ఉన్నప్పుడు, పనికి వెళ్ళినప్పుడు, వంటగదిలో ఉన్నప్పుడు దేవుని ప్రెజెన్స్ని ఫీల్ అవుతావు. లెట్ మీ క్లోజ్ విత్ దిస్. మీరు ఎప్పుడైనా విన్నారా ఈయన పేరు? బ్రదర్ లారెన్స్. ఒక క్యాథలిక్ మాంక్, ఈయన ఒక క్రైస్తవ సన్యాసి. ఈయన ఫాదర్ కాదు, ఈయన బ్రదర్. ఫాదర్ ర్యాంక్ ఇంకా రాలేదు ఆయనకి, బట్ ఆయన చాలా ఫేమస్ అయిపోయాడు. కారణం ఏంటంటే ఆయన క్యాథలిక్స్ ఉన్నటువంటి ఈ యొక్క సన్యాస ఆశ్రమంలో, అంటే ఈ ఫాదర్స్ ఉండేటువంటి ఆశ్రమంలో ఆయన పని ఏంటంటే ఆయన వంటవాడు. ఆయనకు పెద్ద వాక్యం రాదు, ఆయన వంటవాడు. కానీ ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన చెప్తాడు, నేను ఆమ్లెట్ వేసేటప్పుడు, అంట్లు తోమేటప్పుడు నేను ప్రభు నన్ను చూస్తున్నాడని ఎరుకలో చేస్తాను, ఆయన సన్నిధిని అనుభవిస్తాను. ఎక్కడైనా దొరికితే ఆ పుస్తకం చదవండి, తెలుగులో కూడా ఉంది, ప్రాక్టీసింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ బై బ్రదర్ లారెన్స్. దేవుని సన్నిధిని అనుభవించేవాడే క్రైస్తవుడు. అటువంటి క్రైస్తవమే రూపాంతరం చెందుతుంది, దినదినం ప్రవర్ధమానం అవుతుంది. ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఓరియంటెడ్, మెకానికల్, ట్రెడిషనల్, షాలో క్రిస్టియానిటీ. పైన పటారం లాగున్నటువంటి, యంత్రంలాగా యాంత్రికంగా ఉన్నటువంటి ఈ సంప్రదాయబద్ధమైన ఆచార వ్యవహారాలతో కూడినటువంటి కార్యక్రమాల పుట్టగా పరిణమించినటువంటి ఈ క్రైస్తవం నుంచి మనం బయటకు వచ్చి క్రీస్తును అనుదినము, అనుక్షణము ఆయన సన్నిధిని అనుభవించే, ఆస్వాదించే క్రైస్తవులుగా మనం ఎదగాలి. అప్పుడే ఆయన మహింపరచగలం, ఆయన భయం మనలో ఉంటుంది, ఆయన్ని బయటకు ప్రకటించగలం, చూపించగలుగుతాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాలకు వందనాలు నాయనా. నువ్వు వాక్యంలో ఏమైతే చెప్పావో, ఆచార వ్యవహారాలతో కూడినటువంటి, మతాచారాలతో కూడినటువంటి, పితృపారంపర్యాచారాలతో కూడినటువంటి, మానవ కల్పితమైన పద్ధతులతో కూడినటువంటి క్రైస్తవం ఎక్కడ వేసిన గొంగలి అక్కడిలాగే నీకు ఏమాత్రం పనికి వచ్చేదిగా ఉండనేరదు. నేను మేము తెలుసుకొని, మీరు చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకొని, అవి ఎంత సత్యాలో తెలుసుకొని, మోషే లాంటి క్రైస్తవుల్లా మేము ఉండడానికి, మోషే లాంటి భక్తిని మేము పెంపొందించుకోవడానికి, నిన్ను చూడాలన్న ఆశ, నీతో గడపాలన్న ఆశ, నీతో స్నేహించాలన్న ఆశ నాయనా, తత్ఫలితంగా నీలా మారాలన్న ఆశ, నీ లక్షణాల్ని లోకానికి చాటింపు వేయాలన్న ఆశ, నిన్ను ఎరుగని లోకానికి నిన్ను పరిచయం చేసేటువంటి భాగ్యం తత్ఫలితంగా, తదనుగుణంగా మాకు దయచేయండి. షాలెం యెరూషలేం ప్రార్థనా మందిరాన్ని నీ ప్రార్థన నాయనా బలిపీఠం దగ్గర ఎత్తిపడుతున్నా. నా ప్రభువా, ఎన్నో సంవత్సరాల క్రితం మరి సమర్పణ రాజు గారి నాన్నగారు ఒక దర్శనంతో, ఒక భారంతో, ఒక నిష్ఠతో, తప్పనిసరి పరిస్థితుల్లో
వాక్యానుసారమైన క్రైస్తవం ఉండాలని, ఆ ఆచారబద్ధమైన క్రైస్తవానికి భిన్నంగా బ్రతకాలని, అటువంటి క్రైస్తవ్యాన్ని పరిచయం చేయాలని ప్రేరేపితుడై ఈ సంఘాన్ని స్థాపించారు. వారు వెళ్ళిపోయారు. నాయనా, ఆ దర్శనాన్ని మీరు కొనసాగిస్తున్నారు, మీకు స్తోత్రాలు. అయితే తండ్రి, ఏ నిష్ఠతో, ఏ నాయనా దుగ్ధతో, ఏ భారంతో, నాయనా ఏ రోషంతో ఈ సంఘం ఆరంభమైందో నీకు తెలుసు. ఆయన గుండెల్లో నువ్వే ఉంచావో ఆ రోజున నీకు తెలుసు. ఆ విలువలన్నిటినీ బ్రతికించుకో, ఆ ప్రమాణాలన్నింటినీ బ్రతికించుకో, ముందుకు తీసుకువెళ్ళ. యూదులకు యెరూషలేము ఎంత ఘనంగా ఉందో, ఎంత కేంద్ర బిందువుగా ఉందో, ఈ అన్య ప్రపంచం మధ్యలో, ఈ సమాజం మధ్యలో ఒక దైవ సన్నిధిని నాయన ప్రస్ఫుటం చేసే, ప్రకటించే, చూపించే గొప్ప సంఘంగా ఈ సంఘాన్ని నిలవబెట్టు. ఇక్కడ కూర్చున్న వినికిడిలో ఉన్న ప్రతి సభ్యురాలని, ప్రతి సభ్యుడిని, ప్రతి విశ్వాసిని జ్ఞాపకం చేసుకో. వాళ్ళ జీవితాలని రూపాంతరం చెందించు. నీ వాక్యంతో సంధించు. నీ ఆత్మ కార్యసిద్ధిలోకి తెచ్చుకో. నీ ఆత్మ అగ్నితో దహించు. నీ పవిత్రతలో, నీ ప్రేమలో వాళ్ళు ఎదిగేలా, నీ గుణాతిశయాల్ని వంటబట్టించుకునేలా వాళ్ళకి మార్పు, పరివర్తన తీసుకురా. ఆచారబద్ధమైన క్రైస్తవం కాదు, యాంత్రికమైన క్రైస్తవం కాదు, పై క్రైస్తవం కాదు, కార్యక్రమాల క్రైస్తవం కాదు, లోపలి మనిషిని స్పృశించేటువంటి అద్భుతమైన క్రైస్తవం, లోపలి మనిషి క్రీస్తులాగా మారేటువంటి క్రైస్తవం, ఇతరులందరినీ కూడా స్పృశించే క్రైస్తవం, అన్య సమాజాన్ని క్రీస్తు ప్రేమతో, పవిత్రతతో, నీతితో, న్యాయంతో స్పృశించే క్రైస్తవం ఇక్కడి నుంచి లేవనెత్తు నాయన. ఈ సంఘాన్ని ఆ దిశగా మీరు బ్లెస్ చేయాలని, అందుకోసం సమర్పణ రాజు గారిని, వారి సహచరుల్ని, జత పని వారిని, కుటుంబాన్ని మీరు అభిషేకించి వాడుకోండి. మీ నామ మహిమార్థం సంఘం రూపాంతరం చెందవలసినటువంటి అవసరం ఉంది కనుక, సంఘ క్షేమార్థం, అనేకుల అన్యుల రక్షణార్థం మీరు ఈ పని చేస్తారని నమ్ముతూ మీ పాద సన్నిధిలో యెరూషలేం ప్రార్థనా మందిరాన్ని ఎత్తిపడుతూ, అయోగ్యుడైన నాకు ఇచ్చినటువంటి ఈ పరిచర్యను బట్టి నీకు స్తుతిస్తూ, నీకు కృతజ్ఞత చెల్లించుకుంటా, యేసుక్రీస్తు వారి పరమ పూజ్య నామాన బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.